పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. విశాఖపట్నంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లులు సంస్థకు కేటాయించడాన్ని ప్రజా వనరుల పరిరక్షణ వేదిక తప్పుపడుతోంది. సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటానికి సిద్ధమైంది. వచ్చే నెలలో లులు భూముల కేటాయింపుపై ప్రజాభిప్రాయ సేకరణతో పాటు ఓటింగ్ నిర్వహించనుంది. ఎంతో విలువైన భూములను లులు సంస్థకు కేటాయించడం వెనుక స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లులు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రజా వనరుల పరిరక్షణ వేదిక నడుం బిగించింది. ఇందుకు ముందుగా లూలు భూములను కేటాయింపును వ్యతిరేకిస్తూ అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టడానికి సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వేదిక చైర్పర్సన్ రాణి శర్మ గారు ఉన్నారు. గవర్నమెంట్ ఒక ట్రస్టీ మాత్రమే, వనరులు ప్రజలవి. గవర్నమెంట్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు మరొకటి ఉంటుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రజల ల్యాండ్ని, భూముల్ని, ఒక వాటర్ బాడీస్ని, సముద్రం అనండి, కొండలండి అని ఏవైనా సరే వాటిని ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే ప్రజల ప్రయోజనాలకి భూమి ఎలా దొరుకుతుంది? ఇప్పుడు లూలుకి ఇచ్చే ఈ జాగా చాలా ఆహ్లాదమైనది, సముద్రానికి దగ్గరలో ఉన్నది, ఊరికి నడుబొడ్డులో ఉన్నది, చాలా ఎక్స్పెన్సివ్, చాలా వాల్యుబుల్ ల్యాండ్. విశాఖపట్నంలో ఈ బీచ్ సవంతం కైలాష్ గిరి దాకా CRZ 2లోకి వస్తుంది. ఒకటి బోర్బావులు వేయకూడదు, రెండోది హైట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఏం చేశారు? అయిన తర్వాత ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్ ఒక సర్టన్ పర్సంటేజ్, ఒక 33% దాకా దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదేం చేశారు? అయిన తర్వాత వాల్యుబుల్ ల్యాండ్ని ప్రైవేట్ ఏజెన్సీకి ఎందుకు ఇస్తున్నారు, పబ్లిక్ పర్పస్కి ఎందుకు వాడటం లేదు? ఇటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. 80 సంఘాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ వేదిక ద్వారా ఇంకా అది విత్డ్రా అయ్యే వరకు కూడా ఏదో విధంగా ఒక ప్రోగ్రామ్ చేపడుతున్నాం. 1 సెప్టెంబర్కి పబ్లిక్ హియరింగ్ అంటూ ఉంటుంది. దాని తర్వాత బ్యాలెట్ బాక్స్లో ప్రజా ఒపీనియన్ సేకరణ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ప్యాంఫ్లెట్స్ పంచడం అనండి, ఏదో అలాగలాగా జరుగుతూ ఉంటాయి. ఇది మాత్రం ఏ విధంగా అయినా విత్డ్రా చేయాలని మా యొక్క కోరిక. ప్రభుత్వ లెక్కల ప్రకారం లూలు సంస్థకి ఇచ్చినటువంటి భూమి ధర దాదాపుగా 3,500 కోట్ల మేర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నెత్తి మీద రూపాయి పెడితే పావులాకు అమ్ముడుపోయినటువంటి ఒక లూలు లాంటి సంస్థకు అంతర్జాతీయంగా ఆ సంస్థ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. వివిధ దేశాల్లో ఆ సంస్థ పెట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు దాదాపుగా నష్టాల్లో ఉన్నాయి. అట్లాంటి సంస్థకు అత్యంత కారుచౌకగా విశాఖ భూముల్ని కట్టబెట్టడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏ ప్రభుత్వమైనా ప్రజల అభిష్టానికి భిన్నంగా వెళ్తే ఆ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయనేది చరిత్ర చెప్పినటువంటి రుజువు. లూలు సంస్థకి 14 ఎకరాలు ఏవైతే బీచ్లో కేటాయించిందో ప్రభుత్వం, ఏదైనా ప్రభుత్వ భూముల్లో ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ప్రజల అభిప్రాయం సేకరణ చేయాలి. ప్రజల ఆస్తులు అమ్ముకునే హక్కు ప్రభుత్వానికి ఏ రాజ్యాంగంలో ఉందో ప్రభుత్వం చెప్పాలి. పన్ను కడుతుంటే కూడా బడ్డీ కొట్టును తొలగించేస్తున్నారు. కానీ అప్పనంగా లూలు సంస్థకు 3 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తారా? ఎవరి ఆస్తులు అండి మీరు ఫ్రీగా ఇస్తారు? ఎవరి ఆస్తులు తాకట్టు పెడతారు మీరు? ప్రజల ఆస్తులు తాకట్టు పెడితే ఊరుకోమో అనేదే ఈ వేదిక ఉద్దేశం. లూలు సంస్థకి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ వేదిక ఉద్దేశం. ప్రజలకు సంబంధించిన ఆస్తులు ప్రజలకే చెందాలని, దీని మీద తమ పోరాటం కొనసాగుతూనే ఉందని, విశాఖలో ఉన్న సుమారు 80 సంస్థలను కలుపుకొని తమ సంస్థ ముందుకు వెళ్తుందని, దీని మీద ప్రజాభిప్రాయ సేకరణతో పాటు ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తామని, కరపత్రాల రూపంలో కూడా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇక్కడున్న సభ్యులు చెప్తున్నారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.